హలో ఫ్రెండ్స్, ఈరోజు టీమిండియా ఒక ముఖ్యమైన ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా టీమిండియా రెండు జట్లను చూసుకున్నట్టయితే అటు టేబుల్లో మరి నెంబర్ 1 పొజిషన్లో ఇద్దరు కూడా మరి ఫైనల్కి రావడం జరిగింది. అయితే అదే కాకుండా లీగ్ దశలో అదేవిధంగా మన సూపర్ 8లో కూడా ఈ రెండు జట్లు సమజ్యులుగా అంటే సమాన విజయాలతో అవకాశాలతోటి మరి రెండు ఫైనల్కి వచ్చింది. అయితే అవకాశాలు చూసుకున్నట్టయితే మన మ్యాచ్లో చూసుకున్నట్టయితే ఇటు రోహిత్ శర్మ, అటు మార్క్రమ్ ఇద్దరు కూడా మంచి మేధావైన కెప్టెన్లు. ఇక బౌలింగ్ కోర్టులో చూసుకున్నట్టయితే ఇటు మన సౌత్ ఆఫ్రికా నోకియా, అదేవిధంగా రబడా, ఇటు మన హర్షదీప్ సింగ్, అదేవిధంగా బూమ్రా. ఇక స్పిన్ కోర్టులో చూసుకున్నట్టయితే అటు షంషి, ఇటు మన అక్షర్ పటేల్, అదేవిధంగా కుల్దీప్ యాదవ్. ఇట్లా బలబలాలుగా సమానంగా ఉన్నప్పటికీ మరి హార్డ్ హిట్లు చూసుకున్నట్టయితే అటు క్లాసన్, అదే డేవిడ్ మిల్లర్, ఇటు మన పంతు, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్. ఈ మరి సమాన అవకాశాలు ఉన్నప్పుడు ఈ యొక్క మ్యాచ్లో టీమిండియాకు ఒకే ఒక అడ్వాంటేజ్ విషయం ఏంటంటే వాస్తవానికి ఈ యొక్క మరి ఫైనల్ వేదిక పైన టీమిండియా ఒక మ్యాచ్ ఆడింది. అది కూడా ఆఫ్ఘనిస్తాన్ పైన 181 రన్స్ కొట్టి ఈ బ్యాటింగ్ పిచ్ పైన మరి టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే బార్బడోస్ పిచ్ పైన మన టీమిండియా అద్భుతంగా ఆడి విజయం సాధించింది కాబట్టి తప్పకుండా మనకు ఒక అవగాహన ఉంటుంది. అయితే దక్షిణాఫ్రికా మాత్రం మరి ఈ యొక్క పిచ్ మీద మరి ఆడలేదు. అదే కాకుండా మరి టీమిండియా ఇప్పుడు అంటే ఫైనల్లో 2013 నుంచి చూసుకున్నది ఇప్పటివరకు కూడా మరి ఫైనల్లో ఐసీసీ ఫైనల్లో 5 సార్లు మరి సెమీస్కి వచ్చినప్పటికీ మరి సౌత్ ఆఫ్రికా 2013 నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒకసారి కూడా సెమీస్కు అదేవిధంగా ఫైనల్కి రాలని చెప్పుకోవచ్చు T20 మ్యాచ్లో. ఏదేమైనా కూడా మన టీమిండియాకి మరి కొద్ది గొప్ప అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్తున్నారు. అదే కాకుండా మరి టీమిండియా ఆటగాళ్ళైనటువంటి మన రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు కూడా చివరి కానున్నట్టు ఈ యొక్క మ్యాచ్ చెప్తున్నారు. అయితే ఇందులో ఒక విషయం ఏంటంటే విరాట్ కోహ్లీని ఫస్ట్ డౌన్లో పంపించి మరి ఓపెనర్గా సంజు శాంసన్ లేకుంటే యశస్వి జైస్వాల్ తీసుకొస్తే బాగుంటుందని చెప్తున్నారు. మరి ఏదేమైనా కూడా విజయావకాశాలు మరి 60% ఇండియాకు ఉంటే 40% దక్షిణాఫ్రికా ఉన్నాయి కాబట్టి తప్పకుండా టీమిండియా విజయం సాధించడం కోరుకుందాం ఫ్రెండ్స్.